ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ నిజంగానే ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సమస్యల మీద ఆయన పోరాటాలు చేశారు? ఎన్ని సమస్యలకు సొల్యూషన్ తీసుకొచ్చారు? అవన్నీ పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదా తన నియోజకవర్గంలో తనను నమ్మి ఓటు వేసిన ప్రజానీకానికి లేదంటే తన సొంత కార్యకర్తలకి ఎంతవరకు ఆయన న్యాయం చేశారు అనేది ఆ కార్యకర్తలు అంటే ఆయన అభిమానించే వాళ్ళు వాళ్ళ మాటలని తెలుస్తుంది. ఎవరో ఒకళ్ళు అసంతృప్తిగా ఉన్నారులే, రాజు రవితేజ లేదంటే జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఏదో అసంతృప్తితో బయటకు వెళ్ళారులే అనుకుంటే, తన కోసం కసిదీర పనిచేసిన వాళ్ళు ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు? ఒక సొంత కార్యకర్త ఆయన కోసం తన ఉద్యోగాన్ని పణంగా పెట్టి అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు జనసేన ప్రభంజనంలో ప్రముఖ పాత్ర పోషించిన జనసేన కార్యకర్తల ఆవేదన ఏ విధంగా ఒకసారి చూద్దాం. నమస్తే. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అసలు సమస్యలకు స్పందిస్తారా లేదా? జనసేన పార్టీని కూటమిగా మార్చిన తర్వాత, కూటమి పార్టీలో కలిసిన తర్వాత ఆయన తెలుగుదేశాన్ని విమర్శిస్తే మేమంతా తెలుగుదేశాన్ని విమర్శించాం సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆయన పై లెవెల్లో గెలిచారు, కానీ తెలుగుదేశం కార్యకర్తలు మాతో కలిసి నడుస్తున్నారా లేదా అనేది ఎవరూ రివ్యూ చేయట్లే. పార్టీ ఆఫీస్లో జన సైనికులకి ఎంట్రన్స్ లేదు. పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మన అధినాయకుడు సమస్యలపై స్పందించడు. వినోద కోటా గారి విషయంలో సమస్యలపై స్పందించరు. ఆవిడ రాజకీయ జీవితం దెబ్బతగిలినా స్పందించరు. ఆవిడ బెడ్రూమ్లో సీసీ కెమెరా పెడితే అది పర్సనల్ అంటారు. కుట్టే కావ్య స్పందించరు. ఆకుల వనజ స్పందించరు. అయ్యప్ప కోటిపల్లి స్పందించరు. ఒక తెలుగుదేశం నాయకుడు ప్లాన్ ప్రకారం జనసేన నాయకుడికి ఫోన్ చేసి దేవినేని ఉమా గారు ఆ వీడియో రిలీజ్ చేసి జనసేన ఎమ్మెల్యేని బ్లేమ్ చేస్తే పార్టీకి అది ఎంత డ్యామేజ్ అండి? దాని గురించి కూడా ఎవరో స్పందించరు. మేమంతా రూపాయి కూడా ఆశించలేదు, పార్టీలో గుర్తింపు కోరుకోలేదు, పదవులు కోరుకోలేదు. మేము ఎందుకు పనిచేసామండి? మా ఉద్యోగాలకు రిస్క్ అని తెలిసినా సరే మేము సోషల్ మీడియాలో పోరాడాం. ఎందుకు పోరాడాం? సమాజానికి మంచి జరుగుద్దని. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మంచి జరుగుద్దని కాదు. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకోసం మిమ్మల్ని నమ్మి మీరు చేసిన రిక్వెస్ట్ని మన్నించి పెద్దన్న పాత్ర పోషించమన్నారు. కులభావంతో మీకు ఓటేయమన్నారు. మేము వేసాం. ఏం చేశారు? ఈరోజు మీరు పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ నాయుడు గారికి సీఎం చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి ఏం చేస్తున్నారు. మీ వైఖరి వల్ల జనసేనకు మద్దతు ఇచ్చిన వర్గాలు, జనసేనకు పనిచేసిన మాలాంటి జన సైనికులు చాలా ఇబ్బంది పడుతున్నామండి. చాలా ఫీల్ అవుతున్నాం. మీరు ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, మేము లెటర్లు ఇచ్చేస్తాం, సస్పెండ్లు చేసేస్తాం అంటే ఎవరు భయపడరు. ఇక్కడ పార్టీ అనేది మీ వైఖరి, మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. మాకు పోరాటం కొత్త ఏం కాదు. అర్థమైందండి? మేము రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకునే అవసరం లేదు మాకు. మేము ఈ సమాజానికి మంచి జరుగుద్ది మీ ద్వారా అని నమ్మి మేము మీతో పయనించాం. కానీ ఇక్కడ మీరు దేనికి స్పందించకపోవడం, దేని గురించి పట్టించుకోకపోవటం, అసలు ఇది ఒక ప్లాన్ ప్రకారం పార్టీని మర్డర్ చేస్తున్నట్టు ఉంది. ఇది జనసేన పార్టీని ఒక ప్లాన్ ప్రకారం జనసేన పార్టీని తగ్గిస్తున్నారు మీరు పవర్ని. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీరు ఒక 50 సీట్లు 100 సీట్లు అడుగుతారేమో, మళ్ళీ ఇవ్వాలేమోనని తెలుగుదేశం పార్టీ మన జనసేన పార్టీని తగ్గిస్తుంది. అది తెలుసుకోండి ఫస్ట్. జన సైనికులందరూ కూడా ఎవరైనా సరే ఇప్పుడు మన వాయిస్ వినిపించే టైం వచ్చింది. నిన్నగాక మన కందుకూరులో సంఘటన చూసాం. ఇప్పుడు మంగళగిరిలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ స్టేట్లో ఏం జరుగుతుంది? దేన్ని ఆయన స్పందించరు. కనీసం బాధితులను పిలిపించి మాట్లాడాలి కదా. డిప్యూటీ సీఎం గారు బాధ్యతను పిలిపించి మాట్లాడాలి కదా. మీకు హోదా ఉంది, మీరు పవర్లో ఉన్నాం మనం, మీరు డిప్యూటీ సీఎం అయ్యారు. వాట్ ఈస్ ద యూజ్ అండి? వాట్ ఫర్ యువర్ అండి? మేమంతా అడుగుతున్నాం. లేదు సార్, ఇట్స్ ద వెరీ 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 క్రిటికల్ కండిషన్లో ఉంది జనసేన పరిస్థితి. ఇది ఫంక్షనింగ్ స్టైల్ కరెక్ట్ కాదు. మీ వెనకున్న వాళ్ళు మైకిల్ మోసే హరిప్రసాద్ మండలికి వెళ్ళిపోయాడు. ఆడవిడ అజయ్ కుమార్, ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీరిగ్గా వచ్చాడు. ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చారు మీరు, నామినేటెడ్ పోస్టు. ఆయన నెల్లూరు జిల్లాలో
ఉన్న ఇన్ఛార్జ్ అందరినీ కూడా పార్టీని తరిమేసే పరిస్థితిలో ఉన్నాడు. స్టేట్ మొత్తం మీద పార్టీలో పనిచేసిన కార్యకర్తలను తరిమేయడానికి ఒక టీమును పెట్టినట్టు ఉందండి మీ వైఖరి. తెలుసుకోకపోతే జనసేన పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఇది మేము చాలా బాధపడుతూ చెప్తున్నాం. ఎందుకంటే మాకు పార్టీ వల్ల మాకు వచ్చే లాభం ఏం లేదు. అర్థమైందండి. మా ఉద్యోగాలు మాకు ఉన్నాయి, మా జీతాలు మాకు ఉన్నాయి. ఉద్యోగాలు రిస్క్ చేసి మేము పార్టీ కోసం పనిచేస్తాం కాబట్టి ఈరోజు అడగడానికి సరిపోతున్నాం. మేము 10 ఏళ్ళు టయాన్ని వేస్ట్ చేసాం. 10 ఏళ్ళు మేము టయాన్ని వేస్ట్ చేసాం. 2 ఎలక్షన్లకు మేము ఆర్థిక సాయం చేసాం. పార్టీ మాకేం చేద్దనేది మాకు అనవసరం. మీరు సమాజానికి ఏదైనా చేయండి సార్, మీరు మాకేం చేయక్కర్లేదు. ఇది జన సైనికుడిగా మా ఆవేదన తెలియజేస్తున్నామండి. పాపం ఇతను చెప్పినట్టుగా కోటా వినుత అయితే విపరీతంగా పార్టీ సక్సెస్ అవడం కోసం, ఎలక్షన్స్ లో గెలవడం కోసం ఎంతో కష్టపడ్డారు, శ్రమించారు రేయింబగళ్ళు. అంతేకాకుండా కొట్టే కావ్య, ఈ అమ్మాయి మంచి టాకెటివ్ అండి, మంచి బాగా మాట్లాడతాయి పార్టీ కోసం. ఇలాంటి స్పోక్స్ పర్సన్స్, ఇలాంటి వాళ్ళని అంటే బాగా మాట్లాడే వాళ్ళని అని చెప్పేసి నేను స్పోక్స్ పర్సన్ అన్నాను. స్పోక్స్ పర్సన్ అనేది ఆ పార్టీ యొక్క అధిష్టానం నిర్ణయిస్తుంది. పార్టీ తరఫున పార్టీ యొక్క దిశానిర్దేశాలు లేదంటే పార్టీ యొక్క ఉద్దేశాలను ప్రజలకు తీసుకెళ్ళాలని స్పోక్స్ పర్సన్ చెప్పేసి. సో ఇక్కడ కోట వినుత కానీ, కొట్టే కావ్య కానీ, ఇంకా కొంతమంది పార్టీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు పార్టీ వాళ్ళ వెనకాల లేదు. అంతేకాదు ఫస్ట్ లో ఉన్న రాజు రవితేజ గారు కానీ, లేదంటే జేడి లక్ష్మీనారాయణ కానీ పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అనుకుందని చెప్పేసి అంటున్నాను. అరే పార్టీ అంతర్గత విషయాలు ఇవన్నీ కూడా. కానీ వీళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు, అంటే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. వీళ్ళకి అసలు పార్టీ ఆఫీసులకే ఎంట్రీ లేదట జనసేన వాళ్ళకి. ఇంతకు ముందేమో ఎప్పుడు చూసినా కానీ కేరింతలు ఉండేవి, ఎప్పుడు చూసినా మీటింగ్స్ ఉండేవి, జన సైనికులు జనసేన కార్యాలయంలో ఫుల్ గా జోష్ ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే కోలాహలం ఉండేది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎవరికి కూడా పార్టీ ఆఫీసులకి ఎంట్రీ లేదట. అంతేకాదు వీళ్ళకి అంత వెలుగు ఇవ్వట్లేదు అని చెప్పేసి అక్కడక్కడ జనసేన నాయకులకి వాళ్ళకి ఎదురవుతున్న చేదు అనుభవాలు. సో ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు, మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలి. వాళ్ళకి న్యాయం చేస్తున్నారా లేదా అనేది మీకే తెలియాలి. ఎవరికి న్యాయం చేసినా చెప్పినా పాపం వీళ్ళైతే బాధపడుతున్నారు. మీ మూలంగా మిమ్మల్ని నమ్మి పనిచేసినందుకు, మిమ్మల్ని నమ్మి కష్టపడి వాళ్ళ ఉద్యోగాలను కూడా పణంగా పెట్టి వాళ్ళు సోషల్ మీడియాలో పోరాటాలు చేసినందుకు మాకు దక్కుతున్న గౌరవం ఇది అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. వాళ్ళకైనా మీరు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.